ఎస్టిమేషన్ మన వాటర్ ప్లస్ అన్నోళ్ళు ఏడాడ కటింగ్ చేయాలా, ఏడాడ పోతుంది, ఏడాడ డ్రైనేజ్ వస్తుంది. ఇప్పుడు రోడ్లు ఇన్ని ఉన్నాయి, అన్నీ వేయలేము మనము. ఇప్పుడు ఎక్కడ ఎక్కువ మంది ఉన్నారో ఆ రోడ్లు తీసుకొని ఫస్ట్ వేస్తాము. ఓకేనా? ఇదంతా అంత ఎంటబడాలి మీరు. సోము, నీది ఇంకా బాధ్యత అన్న ఎంటబడేది. నాకు తెలీదు ఏమవుతుందో. అన్న వచ్చి వాళ్ళిద్దరు ఎంటబడతాడు. వాళ్ళిద్దరు చేసేస్తారులే, ఇంక తర్వాత మన ముగ్గురమే పని చేయండి ఇక్కడ. ప్లస్ ఇక్కడ ఏదో డ్రైనేజ్ సమస్య కూడా ఉంది. ప్లస్ ఏదో డ్రైనేజ్ వాటర్ ఎక్కడో లీక్ అవుతుంది. ఇంకా నాకు తెలిసి ఇంక అంతే మిక్స్ అయిపోయింటుంది ఆడ నుంచి ఇడికి. ఈడుందమ్మా డ్రైనేజ్ ఉందా ఈడ మీకు? వీళ్ళకి ఉంటుంది లేబా, వీళ్ళకి తెలియదుదా, చూద్దాందా. దో ఉందమ్మా, మీకు ఏముందో కూడా తెలియకపోతే నేనేం చేసేది? మీకు డ్రైనేజ్ ఉందో లేదో కూడా తెలియకపోతే అది డ్రైనేజ్ కదా ఆడ నుంచి ఆడింది. కాలవే అమ్మా, కాలం ఉంది కదా మీకు. ఉండులే అమ్మా, అరసద్దు ఉంది వీళ్ళకి. వీళ్ళది కూడా తీసుకోవచ్చు అన్ను, వీళ్ళది కూడా. సో వీళ్ళ ప్రతి ఒక్కరిది నువ్వు చెక్ చేయాలి. అంతే, తీసుకొని క్రాస్ చేయండి చేయండి. అవునన్నా, ఇప్పుడు ఇది డయా ఇంత ఉంది సార్, వాళ్ళది పైపు తెచ్చి పెట్టుకున్నారు సార్. అంతేనా? వద్దులేండి, అది తీసేసి మనది వేద్దాం. అట్లన్నా సరే సరే కానీలే. నేను ఇంకా అంత డయా పెడితే మనం అంత ఏడ కడతాం ఇప్పుడు. రైట్ రైట్, అయితే నో ప్రాబ్లం, తీసేసి మన వేద్దాం లేన్నా. అట్లే వీళ్ళకి ఎందుకు చెత్త అంతా ఎట్లా వేస్తున్నారు? కలెక్షన్ సెట్ కాలేదు అంటే ఎట్లా మామూలుగా ఎట్లా మీకు పంచాయతీలో కలెక్షన్ అయ్యేది అన్నా? ఇప్పుడు మీకు ఇప్పుడు రాదు, 2 రోజులకు వస్తారో 3 రోజులకు వస్తారో. ఒక్కసారి ఏమన్నా అవకాశం ఉంటే కాదన్నా, ఓ పని చేయండి నాకు. ఇప్పుడు మనము ఇప్పుడు 1000 people పాపులేషన్ ఇది. మరి అట్లాంటప్పుడు ఇక్కడికి డెడికేటెడ్ గా పెట్టుకోలేమా ఒక బండి? మేము బండి పెట్టుకోవడానికి మా దగ్గర 3 బండ్లు ఉన్నాయి సార్. ట్రాక్టర్స్ ఒక వెహికల్ ఉంది. ఆల్రెడీ ఒక పాత బండి ఉంటే కూడా నేను రిపేర్ చెప్పాను సార్. అది కూడా 4 బండ్లు అయినా కూడా టౌన్ లో తోలేదే కష్టం అవుతుంది సార్. ఇక్కడైతే 1 వీక్ వరకు తోలుతాం సార్. డంపింగ్ చేసి పెట్టుకుంటే ఇంట్లో మేము డోర్ టు డోర్. నువ్వు ఒక పని చేయాలి, మళ్ళీ అన్న అది స్టార్ట్ చేస్తా అంటున్నాడు, రాకపోతే కూడా నువ్వు ఫోన్ చేసి పిలుచుకోవాలా. కానీ నువ్వు నాకు తెలీదు, లేడీస్ ని వీళ్ళందరినీ కలుపుకొని నువ్వు ఇంటింటికి పోయి చెప్పి రావాలా. ఏమని? మీకు ఇంక నుంచి ఒక రోజు వస్తుంది చెత్త, మీరంతా ఒక దగ్గర కలెక్ట్ చేసి పెట్టుకోండి, బండి వచ్చేటప్పుడు దాంట్లోకి వేయాలని నీ బాధ్యత. అది ట్రాక్టర్ కూడా అక్కడ పోదు, ఈ రోడ్ మెయిన్ రోడ్ ఇక్కడ వరకు తెచ్చిపోతే నేను వీక్లీ ఒక తూరు పంపిస్తాను. పంపి అన్నది. ఇంతమంది ఉన్నారు కదా, 2 సైడ్లు కలెక్ట్ చేసుకుంటే వెళ్ళిపోతారు. డన్ అన్న. ఏం సోము, నీకు చాలా పనులు అప్పగిచ్చాం మనం ఈసారి. 1 కాదు 2 కాదు. ఇప్పుడు అందరు బాగుండాలనే కదా. ఇప్పుడు ఈడ అసలు రోడే లేదు, జనాలు లేనట్టున్నారు పెద్ద. ఇది తర్వాత లేద్దాం. ఇప్పుడు వాళ్ళంతా ఎప్పటి నుంచో ఉన్నారు, వాళ్ళకి ఫస్ట్ మనము ఏడా. ప్లస్ నువ్వు ఇమీడియట్ గా ప్రతి ఇంట్లో చెప్పాలా, అమ్మాయి నువ్వే చెప్పుకుంటా పోవాలా. ఆ పని చేయి. అన్న ఓ పని చేయి, రేపు క్లీనింగ్ కూడా వీళ్ళకి అప్పగిచ్చు. నువ్వు 10 మందిని ఇన్వాల్వ్ చేసుకుంటా ఆ ట్రాక్టర్తో. ఇది మన పరిస్థితి, ఇంకా నుంచి వారం వారం వస్తుంది. వారం వచ్చినప్పుడు ఒక దగ్గర కలెక్ట్ చేసి దాంట్లో ఏంటి నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. రేపు కూడా తినికే అప్పగిచ్చాడు. యాడికి పోతున్నావు సుత్తి పట్టుకొని? ఎవడో కొట్టేదానికి పోతున్నావేమో అనుకున్నా.